ముచిక నుంచి ఎప్పుడు విడిచిపెట్టిందో మీకు తెలియదు. మీరు దగ్గరకి వెళ్ళి పండుని కదిపితే తెలుస్తుంది ముచిక వదిలిపెట్టింది అని. అప్పటి వరకు తెలియదు. అందుకే సనాతన ధర్మంలో చూడండి, ఎక్కువగా ఒక మాట వాడతారు. ఆయన పండిపోయారండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పిల్లలు ఆడుకుంటే పంటలు వేసుకోండి అంటారు. ఆఖరికి పరమపద సోపాన పఠము అని ఒక పఠంలో ఆట ఆడితే నా పిక్క పండిపోయిందంటారు. పండిపోవడం అంటే ఏమిటంటే బలవంతంగా ముచిక నుండి విడకూడదు, తనంత తాను ముచిక నుండి విడిపోవాలి. విడిపోయే ముందు రంగు మారిపోవాలి, లోపల ఉన్న గట్టి పదార్థం అంతా గుజ్జుగా అయిపోవాలి, తీయగా అయిపోవాలి. అయిపోయి తనంత తాను రాలి కింద పడిపోవాలి. దాన్ని పండిపోవడం అంటారు. పండిపోవడం అంటే జ్ఞానం కలగడం. ఆ జ్ఞానం కలిగే వరకు ఈ శరీరమునందు ఉండాలి. అంతేకాని ఇది అసత్యం కదండి అని దీన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు. ఆత్మహత్య మహా